సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించే ఛాన్స్ ఏ స్టార్ మిస్ చేసుకుంటారు? అలాగే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా తలైవా సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇదే హాట్ టాపిక్. ఒక సినిమా తర్వాత మరో సినిమా చేస్తూ ఫుల్ స్పీడ్ మీద ఉన్న తలైవా నెక్స్ట్ సినిమాల లైనప్ కూడా అదే జోరుగా చేస్తున్నాడు. మరి రజనీ నటించబోతున్న ఏ సినిమాలో అమీర్ మెరవబోతున్నాడు? ఆ రోల్ ఎంత స్పెషల్గా ఉండబోతోంది? హ్యావ్ ఎ లుక్. బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసే కటౌట్, దశాబ్దాలుగా రికార్డుల రేసులో టాప్ లో నిలుస్తున్న సూపర్ స్టార్. రిలీజ్ ఎప్పుడైనా పోటీలో ఎవరున్నా కొన్నేళ్లుగా కోలీవుడ్ లో ఏకఛత్రాధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు తలైవా రజనీకాంత్. చాలా కాలంగా కమర్షియల్ హిట్ కు దూరమై గతేడాది జైలర్ మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు. దీంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రజనీ. సక్సెస్ జోష్ తో వరుసగా సినిమాలు ప్లాన్ చేశాడు. ఈ ఏడాది వెట్టయ్యాన్ సినిమాతో వచ్చాడు రజనీ. వెట్టయ్యాన్ సినిమాకు ఆశించినంత సక్సెస్ దక్కకపోయినా కలెక్షన్ల పరంగా తలైవా కటౌట్ తోనే సేఫ్ టార్గెట్ ను రీచ్ అయింది. అయితే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కలెక్షన్లు సాధించడంలో రజనీ క్రేజే వేరు. అందుకే ఈ సూపర్ స్టార్ సినిమాలో నటించేందుకు సౌత్ టు నార్త్ వరకు ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఓకే అంటారు. రీసెంట్ గా రజనీ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో కూలీ సినిమాను చేస్తున్నాడు రజనీకాంత్. అయితే ఇప్పటికే మేజర్ పార్టీ షూటింగ్ కంప్లీట్ చేస్తున్న ఈ మూవీ టీం రీసెంట్ గా కొన్ని స్పెషల్ రోల్స్ పై ఫోకస్ చేసింది. ఒక్కో లాంగ్వేజ్ నుండి ఒక్కో స్టార్ హీరోను సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. సినిమాలో హీరో నాగార్జున నటిస్తుండగా ఇప్పుడు బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడట. కథలో మెయిన్ ట్విస్ట్ రివీల్ చేసే రోల్లో అమీర్ కనిపించనున్నాడు. త్వరలో అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ టీం. డైరెక్టర్ గా లోకేష్ కనకరాజుకు పేరుకు తమిళ డైరెక్టర్ అయినా తెలుగుతో పాటు హిందీ ఇండస్ట్రీలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. కమల్ హాసన్ తో చేసిన విక్రమ్ మూవీ భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కూడా కమల్ హాసన్ తో పాటు హీరో విజయ్ సేతుపతి, మలయాళ హీరో ఫహద్ ఫాజిల్, హీరో సూర్య రోలెక్స్ పాత్రలో అద్దరగొట్టారు. హీరో రజనీకాంత్ తో డైరెక్టర్ లోకేష్ గనకరాజ్ చేస్తున్న కూలీ సినిమాలో అమీర్ రోల్ ఎలా ఉంటుందనేది ఇంకా రివీల్ కాలేదు. ఇప్పటికే సినిమాలో నాగార్జున సైమన్ అనే నెగటివ్ రోల్లో నటిస్తున్నాడు. కన్నడ నుంచి హీరో ఉపేంద్ర కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇలా ఓవరాల్ గా తమిళ సూపర్ స్టార్ రజనీ సినిమాలో తెలుగు నుంచి నాగ్, బాలీవుడ్ నుంచి అమీర్, కన్నడ నుంచి ఉపేంద్ర వరుసగా బిగ్ స్టార్స్ స్పెషల్ రోల్స్ చేస్తూ సినిమాను విక్రమ్ మూవీ తరహాలోనే తెరకెక్కించబోతున్నాడు డైరెక్టర్ లోకేష్ గనకరాజ్. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన ఈ డైరెక్టర్ రజనీకాంత్ కూలీతో ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి.